ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10 నుంచి 12 వచనాలు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, కీర్తనకారుడు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు, ఆదాము హవ్వలు దేవునికి అవిధేయులై తినవద్దన్న ఫలములు తిని పాపము చేసినప్పుడు దేవుని సన్నిధిలో నుండి వారు త్రోసివేయబడిరి. ఆదికాండము 3వ అధ్యాయం 23వ వచనములో, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదోను తోటలో నుండి అతని పంపివేశనని తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కేరేబులను, జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను. అలాగునే కయీను కోపిష్ఠుడై ద్వేషముతో తన తమ్ముని చంపినప్పుడు దేవుని సన్నిధికి రాకుండా త్రోసివేయబడెను. దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడుట ఎంత భయంకరము! దేవుడు మనల్ని త్రోసివేస్తే మరి ఎవరి దగ్గరికి వెళ్ళగలము? అవును, ఇది భయంకరమైనటువంటి శిక్షనే. నీవు దేవుని సన్నిధిలో ఉండాలి అంటే ఆయనకు విధేయుడవై ఆయన మాటకు లోబడి ఉండవలేను. ఆదాము హవ్వలు ఆయన మాటకు లోబడక తినవద్దని చెప్పినటువంటి ఫలములు వారు తిని అవిధేయులు అయిరి. కయీను కూడా దేవుని హెచ్చరికకు లోబడక తన సొంత తమ్ముణ్ణి చంపెను. కయీను తగ్గించుకొని సమాధాన పడలేదు. పాపము అవిధేయత దేవుని సన్నిధిలో నుండి మనల్ని త్రోసివేయును. దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు ప్రవక్త అయిన నాతాను ద్వారా దేవుడు దావీదును హెచ్చరించెను. దావీదు వెంటనే తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రభువా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకమని ప్రార్థించెను. నీ జీవితంలోనికి అపవిత్రత, అవిధేయత, గర్వము వచ్చినప్పుడు వెంటనే ఒప్పుకొని ప్రార్థించుము. ఆయన సన్నిధి వెదుకుము. నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవివ్వగా, యెహోవా నీ సన్నిధిని వెదకదనని నా హృదయము నీతో అననని దావీదు చెప్పుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ దినమంతటిలో నీ సన్నిధిని పోగొట్టుకున్నట వంటి ఏ పాపము నాలోనికి రానియకమని, నీవు దేవుని సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకమని, నిత్యము నీ సన్నిధిని వెదుకుట నాకు నేర్పించుమని దేవుణ్ణి మనము అనుదినము ప్రార్థించుదుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.